హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు సపోటా మిల్క్ షేక్ తయారీ విధానం చూద్దాము. సమ్మర్లో ఎక్కువగా జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదండి. సపోటా అయితే మనకి మిల్క్ షేక్స్ అయితే బాగుంటుంది జ్యూస్ కన్నా. ఒకసారి తయారీ విధానం కూడా చూసేద్దాము. 1 గ్లాసు మిల్క్ షేక్ తయారు చేయడం కోసం 3 సపోటాలని తీసుకోవాలి. సపోటాలు తీసుకునేటప్పుడు పండినవి తీసుకుంటే మనకి తాగేటప్పుడు నోటికి జిగురుగా అంటుకోకుండా ఉంటుంది. సపోటాల్ని ఒకసారి కడిగేసుకుని పైన తొక్క తీసేసుకుని లోపల గుజ్జు సపరేట్గా తీసేసుకోవాలి. సపోటాలని గింజలు కూడా తీసేసుకోవాలండి. మళ్ళీ గుజ్జు మాత్రమే యూజ్ చేసుకోవాలి. సపోటాలోని ఈ గుజ్జు అంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సపోటా మిల్క్ షేక్ కానీ జ్యూస్ కానీ తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడు పండిన సపోటాలు మాత్రమే తీసుకోవాలి. దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. ఇంకా ఒక చిన్న గ్లాస్తో మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో పాలను వేసుకోవాలి. పాలు తర్వాత ఇంకొంచెం యాడ్ చేస్తామండి. పాలు తీసుకునేటప్పుడు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఇంకా ఈ సపోటాని ఇలా జ్యూస్ లాగా చేసుకోవాలి. మనకి కొంచెం బాగా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇంకొంచెం పాలు వేసుకోవాలి. 3 సపోటాలకి 1/2 లీటర్ వరకు పాలు సరిపోతాయి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. పంచదార సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిల్క్ షేక్స్ చిక్కగా ఉంటేనే బాగుంటాయండి. అలాగే ఇంకా సపోటా అనేటప్పటికి మనకి జ్యూస్ అయినా కానీ చిక్కగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పైన డ్రై నట్స్ అన్నీ వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.